ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. ప్రచార గడువు ముగుస్తుండటంతో పార్టీలన్నీ ప్రచారంలో స్పీడు పెంచాయి. ఈ క్రమంలోనే జనసేన తరపున టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జనసేన అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో అంబటి రాయుడు పర్యటించారు. జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ విధానాల మీద వైఎస్ జగన్ తీరుపైన అంబటి రాయుడు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మధ్య పోలిక తెచ్చారు. గత 6-7 నెలల కాలంలో నేను వైసీపీలో పనిచేశా. రాష్ట్రమంతా తిరిగా. వైసీపీలో ఎంపీ ఎమ్మెల్యేలకు పని లేదు. ప్రజాసేవ పట్ల శ్రద్ధ లేదు. వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలకు పని చేయలేని పరిస్థితి. అది నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాత ఆయన విజన్ నచ్చింది. యువత కోసం ఆయన ఆలోచనలు నచ్చాయి. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన తపన నచ్చింది. దీంతో జనసేనకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నా. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది అని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. మరోవైపు అంబటి రాయుడు క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సందర్భంగా వైసీపీకి మరింత దగ్గరైన అంబటి రాయుడు పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు అంబటి రాయుడు. దీంతో ఎన్నికల బరిలో అంబటి రాయుడు కూడా ఉంటారని వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్లే గుంటూరు లోక్సభ పరిధిలో అంబటి రాయుడు విస్తృతంగా పర్యటించారు. దీంతో గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో ఆయన వైసీపీ తరపున పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే 10 రోజులకే అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీలో చేరిన 10 రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన అంబటి రాయుడు జనసేనానికి మద్దతు పలికారు. ఇక ప్రస్తుతం జనసేన తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీ నేతలతో తిరిగిన 6-7 నెలల కాలంలోనే అక్కడి పరిస్థితులు తనకు తెలిసి వచ్చాయంటున్నారు రాయుడు. వైసీపీలో బానిసత్వం భరించలేకే బయటకు వచ్చి జనసేనకు మద్దతు పలికినట్లు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. నన్ను తప్పుడు దారి నుంచి తప్పించి ఈరోజు కరెక్ట్ రూట్లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే. నేను తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడనే కాదు, మొత్తం రాష్ట్రాన్ని కూడా తప్పిస్తున్నారు మన పవన్ అన్న. మన అందరం కూడా యువత, స్పెషల్లీ మనము 50% ఉన్నాము ఈ రాష్ట్రంలో. మనమే ఈ రాష్ట్ర భవిష్యత్తు. మన పవన్ అన్న నాయకత్వంలో, మన అలయన్స్ నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళి ఎంతో బాగుపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మన అందరము కూడా మనంతు సహాయం చేయండి. మీరందరూ కూడా కసితో ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆ వైసీపీ అరాచకాన్ని అందరూ కూడా సమాప్తం చేయాలి. ఈ ఎలక్షన్ అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. స్పెషల్లీ వైజాగ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద మహానగరం కాబోతుంది. స్పెషల్లీ అలయన్స్లో బీజేపీ సపోర్ట్తో ఎన్నో మంచి పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తాయి. మనకంతా మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రీసు, మనందరి భవిష్యత్తు కూడా నెంబర్ 1గా ఉండబోతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అదే కాకుండా వైసీపీలో నేను 7 నెలలు స్టేట్ మొత్తం పర్యటించాను. ప్రతి చోట తిరిగాను, ప్రతి పల్లెకు కూడా వెళ్ళాను. అక్కడ ఎన్నో సమస్యలు చూశాను. దానికి పరిష్కారం వాళ్ళతో అవ్వదు. అక్కడ బానిసత్వం తప్పితే ఇంకేమీ లేదు. పూర్తి అరాచకం. ఒకటే ఒక రాజు మొత్తం అందరినీ ఆయన కాలి కింద పెట్టి, ఈ రాష్ట్రాన్ని ఆయన కాలి కింద పెట్టి బానిసత్వానికి గురి చేస్తున్నాడు ఈరోజు. దాని నుంచి మన అందరం కూడా కలిసి ఒకటయ్యి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరం మన రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం ఎంతో ప్రోగ్రెసివ్ స్టేట్. మన అందరికీ కూడా ఎంతో ముందుకు వెళ్ళి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రులంటే అందరికీ తెలుసు. మన రాష్ట్రం వెనుకబడుతుంటే కడుపు తరుక్కుపోతుంది ప్రతి ఒక్కరికి చూస్తుంటే. ఇది అందరి బాధ్యత. గుర్తుపెట్టుకోండి, మంచితనానికి ఓటేయండి, ప్రగతికి ఓటేయండి. పవన్ అన్నని నమ్మండి. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ అలయన్స్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా అన్న మీ కోసం నిలబడతారు. ప్రతి సమయం మీకోసం ఉంటారు. కరెక్ట్ దారిలో ఈ స్టేట్ని
మొత్తాన్ని కూడా తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. మీరందరినీ కూడా దయచేసి నమ్మి ఈ అలయన్స్కి, గ్లాస్ గుర్తుకి, టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని నేను నా వంతు ప్రార్థన చేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా థ్యాంక్ యూ వైజాగ్. నేను ఇక్కడ ఓన్లీ ఇంత క్రౌడ్లో ఎప్పుడు మ్యాచ్లు ఆడాను తప్ప ఫస్ట్ టైం ఇట్లా పొలిటికల్ స్పీచ్లో ఇంత క్రౌడ్ని చూస్తున్నాను. సో నేను బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కంటే ఎక్కువ గూస్ బంప్స్ ఇప్పుడు వస్తున్నాయి మీ అందరినీ చూస్తుంటే. చాలా ఉత్సాహంగా ఉంది. మన ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రగతి బాట పడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.